सो रहा है ఇలాంటిది మీ దగ్గర ఉందా? నాకు కూడా ఒకటి. అయ్యో నా దగ్గర 5 రూపాయలు ఉన్నాయి అంకుల్. ఇంటికి వెళ్ళి తీసుకురా పో. అలాగే అంకుల్. తమ్ముడు మేము 2-3 రోజులు ఊరేళ్ళు వస్తాం. మా పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకో. నాన్న రామ్ వచ్చేసావా? మేము 2-3 రోజులు ఊరేళ్ళు వస్తాము. బాబాయ్ చెప్పిన మాట విను, జాగ్రత్తగా చదువుకో, ఓకేనా? నువ్వు ఇక్కడే ఉండు రాము, నేను అమ్మ నాన్న వాళ్ళు నేర్పిస్తాను. అమ్మా నాన్న అమ్మా వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు డబ్బులు ఎవరిస్తారు? దేవుడే దిక్కు నాకు. ఏమైంది రాము అలా కూర్చున్నావు? రాము నేనే. ఓ వాళ్ళు ఇప్పుడే ఊరెళ్ళారు కదా, ఇప్పుడే ఎందుకు వస్తారు? 2-3 రోజుల తర్వాత వస్తాను. కంగారు హలో బాబాయ్ బాబాయ్ ఏం చేయాలి? దేవుడు నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. నాకు చాక్లెట్ తినాలని, కానీ నా దగ్గర డబ్బులు లేవు. నాకు నువ్వే డబ్బులు పంపించాలి ప్లీజ్. ఎలా పోస్ట్ చేయాలి? ఎలా పోస్ట్ చేయాలి? నాకు బాగా ఆకలి అవుతుంది. ఏమైనా తినేసి వచ్చి డ్యూటీకి వద్దాం. అంకుల్ అంకుల్ బాబు 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 ఏంటిది? పాపం అయ్యో
అయ్యో పాపం, ఈ బాబు ఎంత అమాయకుడు. దేవుడు నిజంగా డబ్బులు ఇస్తాడని అనుకుని లేఖ రాశాడు. ఇప్పుడు ఎలా? పోనీలే, ఇవే నా దగ్గర ఉన్న డబ్బులు ఇస్తాను, దేవుడు పంపాడని అతనికి చెప్తాను. నా దగ్గర 30 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు ఎలా? పోనీలే, ఇవే ఇద్దాం, ఆ బాబు ఏమైనా కలుపుకొని కొనుక్కుంటాడు. అదేంటి బాబు అలా? దేవుడి దగ్గర డబ్బులు లేకపోవడం ఏంటి? దేవుడి దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. ఓ, అయితే నీవే డబ్బులు తీసుకొని ఉన్నావు అన్నమాట. అదేంటి బాబు? దేవుడిని 40 రూపాయలు పంపమని అడిగితే నువ్వు అందులో 10 రూపాయలు లంచంగా తీసుకున్నావు. లంచం అనే మహమ్మారి వల్ల మన భారతదేశం మీకు అభివృద్ధి కావడం లేదు. మీరంతా ఇంతే. బాబు బాబు నేను తీసుకోలేదు, నేను అంతా తీసుకోలేదు. బాబు ఈ దుస్థితి చిన్న పిల్లవాడికి కూడా అభంశుభం తెలియని వయసులో లంచం వల్లే అన్ని పనులు అవుతున్నాయని అనుకుంటున్నాడు. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? అవును, నిజంగానే మన దేశంలోని చాలా వరకు పనులు, తప్పుద్రావులు లంచం వల్లే జరుగుతున్నాయి. దీనిని మనం మార్చగలం. అది మన పెద్ద వల్లే అవుతుంది. దీనిని మనం ఎలాగైనా సాధించాలి. పిల్లల మనసులు సైతం కలుషితమైన ఈ పరిస్థితులలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను తెలుసుకొని నిజాయితీగా పనిచేయాలి. అప్పుడు మన భారతదేశం నీతి నిజాయితీలతో చక్కగా 100 ఏళ్ళు వర్ధిల్లుతుంది.